హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SP9 న్యూస్ ఏపీ. ఈరోజు మనం కొంచెం అలా వెనక్కి వెళ్ళి రైల్వే చరిత్రను తెలుసుకుందాం. అదే అండి భారత రైల్వే చరిత్ర గురించి. ఎందుకంటారా, ఈ ఏప్రిల్ 16తో భారత రైల్వే ప్రస్థానం మొదలయ్యి 173 ఏళ్ళు అయింది. 173 ఏళ్ళు సాధారణమైన విషయం కాదు కదా. అసలు భారతదేశంలో మొట్టమొదటి రైలు ఏ సంవత్సరంలో, ఏ తేదీన, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించింది, ఎంతమందిని ప్యాసింజర్లను తీసుకెళ్ళిందో తెలుసా మీకు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ. రండి. అసలు భారతీయ రైల్వే చరిత్ర గురించి మాట్లాడాలంటే అదొక ప్రయాణం అండి. మన దేశాన్ని కలిపిన గొప్ప వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవితాల్లో భాగమైపోయిన సేవ, అదే అండి భారతీయ రైల్వే. కానీ ఈ మహావ్యవస్థ ఎలా ప్రారంభమైంది, ఎలా ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా మారింది? భారతదేశంలో మొట్టమొదటి ట్రైన్ 1853 ఏప్రిల్ 16న ప్రారంభమైందండి. ముంబైలో బోరిబందర్ నుంచి థానే వరకు 34 కిలోమీటర్లు ప్రయాణించిందంట ఆ ట్రైన్. ఆ రోజున 3 ఇంజన్లు సాహిబ్, సింధ్, సుల్తాన్ ఈ ట్రైన్ను లాగాయంట. ఇది బ్రిటిష్ పాలనలో ప్రారంభమైనప్పటికీ ప్రధానంగా సరుకుల రవాణా కోసం ఉపయోగించబడిందంట. కాలక్రమేణా రైల్వే దేశమంతా విస్తరించింది. 1900 సంవత్సరం నాటికి భారతదేశంలో వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు ఏర్పడ్డాయి. రైల్వే కేవలం ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదండి, దేశాన్ని కలిపే బంధంగా మారింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థను ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. అలాగే 1951లో భారతీయ రైల్వేను జాతీయకరించారు. ఆ తర్వాత జోన్లుగా విభజించి నిర్వహణను మరింత సమర్థంగా మార్చారు. ఇప్పుడు భారతీయ రైల్వే ప్రపంచంలో 4వ అతిపెద్ద నెట్వర్క్గా ఉంది. వందే భారత్ లాంటి హై స్పీడ్ ట్రైన్లు, అలాగే బుల్లెట్ ట్రైన్లు ప్రాజెక్టులు, డిజిటలైజ్ టికెటింగ్ ఇవన్నీ రైల్వేను ఆధునీకరించాయి. ఆసక్తికర విషయాలు ఏంటంటే, ప్రతిరోజు 1,00,000 మంది ప్రయాణికులు రైల్వే సేవలు ఉపయోగిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగదాతల్లో ఒకటి. కోనసీమ నుంచి కాశ్మీర్ వరకు రైల్వే దేశాన్ని కలుపుతూ వెళ్తుంది. రైల్వేలు దేశాన్ని కలుపుతున్నాయి. భారతీయ రైల్వే కేవలం ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదండి, ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి, జీవన విధానానికి వెన్నెముక లాంటిది. మరి భారతీయ రైల్వే చరిత్ర గురించి ఎంతో కొంత తెలుసుకున్నాం అనుకుంటున్నాను నేను. మరి ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. SP9 న్యూస్ ఏపీ. ధన్యవాదాలు.